ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హ్యావియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ బ్యాంకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అనిల్ గారు ఉన్నారు. సో ఒకటి ఉందంట అండి స్కీము, సంవత్సరానికి 20 రూపాయలు కడితే 2 లక్షలు వస్తాయంట. సో ఆ పథకం గురించి, ఆ స్కీమ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు ఇస్తారు అనేది ఒక్కసారి మనం అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. సో అనిల్ గారు, 20 రూపాయలు అంటే అసలు చెప్పుకోనికి ఏం లేదు అక్కడ. అది ఎంత బాగుందో విననీకి మాత్రం 20 రూపాయలతో 2 లక్షలు సంపాదించవచ్చు, కేవలం 20 రూపాయలే. బట్ ఏంటి ఇదంతా? ఈ పథకం పేరేంటి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మేడం. ఇది PMSBY అంటాం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది ఒక ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది యాక్సిడెంటల్ డెత్. ఒక పర్సన్ కనుక యాక్సిడెంట్లో చనిపోతే అతని ఫ్యామిలీకి ఇమీడియట్గా 2 లక్షలు పే చేస్తారు. దీనికి సంవత్సరానికి 20 రూపీస్ ప్రీమియం. SB అకౌంట్లో వాళ్ళు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఇప్పుడు అది ఉన్నంతకాలం చక్కగా ఆటోమేటిక్ రెన్యూవల్ అవుతూ ఉంటుంది. డెత్ అవ్వక్కర్లేదు. రెండో కండిషన్ ఏదంటే పర్మనెంట్ డిజబిలిటీ, కాళ్ళు కట్ అయిపోయినాయి, చేతులు కట్ అయిపోయినాయి, ఇంకా వర్క్ చేసే పొజిషన్లో లేరు అనుకోండి, అప్పుడు కూడా డబ్బులు ఇస్తారు. జస్ట్ దీని పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది చాలా సేఫ్, చాలామంది చాలా ఈజీగా అఫోర్డ్ చేయగలిగింది. 20 రూపీస్ పర్ యానం నెగ్లిజిబుల్ అసలు యాక్చువల్గా. ఈ రోజులో 20 రూపీస్కి మీకు చాలా చోట్ల ఒక కప్పు టీ కూడా రావట్లేదు. సంవత్సరానికి మళ్ళీ రోజే ఓకేలే అనుకుంటాం. అవును, సంవత్సరానికి 20 రూపాయలు. ఇది 18 to 70 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. 18 మినిమము, 70 మ్యాక్సిమము. బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు ఒక 20 రూపాయలు మెయింటైన్ చేసి బ్యాంక్ వాళ్ళకి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తే వాళ్ళు PMSBY కావాలంటే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్టివేట్ చేస్తారు. ఇప్పుడు అంటే చనిపోతేను లేకపోతే మొత్తం మంచానికే పరిమితం అయితే మాత్రమే ఇస్తారు. అవును, అంతే. ఇక మిగిలిందంతా అలాగే ఉంటుంది. మరి అది అంటే ఆ పర్సన్ ఇంకా వెళ్ళే వరకు కంటిన్యూగా కట్టుకుంటుంది. ప్యూర్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే మేడం, అందరికీ ఇన్సూరెన్స్ అఫోర్డబుల్గా ఉండాలి, ఇన్సూరెన్స్ యొక్క అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే మన కంట్రీలో అవేర్నెస్ చాలా తక్కువ ఇన్సూరెన్స్ గురించి. అయితే ఫ్యామిలీస్కి అది రిక్వైర్మెంట్ కూడా. ఒక బ్రెడ్ అర్నర్, ఆయనకి ఏదైనా అయితే రేపు ఎవరిస్తారు డబ్బులు? 2 లక్షలు కూడా చాలా పెద్ద అమౌంట్. చాలా ఫ్యామిలీస్కి 2 lakhs ఇస్ ఎ వెరీ బిగ్ అమౌంట్. ఆ 2 lakhsని అందుకోవడానికి చాలా ఈజీగా ఏది ప్రాసెస్, చక్కగా అందరికీ 90% ఆఫ్ ద పీపుల్కి ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి. అన్ని బ్యాంకుల్లోనూ ఈ PMSBY స్కీమ్ ఉంటుంది. జస్ట్ వెళ్ళటం, నాకు PMSBY సురక్ష బీమా యోజన, ఇది ఓన్లీ యాక్సిడెంటల్ డెత్ మాత్రమే కవర్ చేస్తారు మేడం. నార్మల్ డెత్స్ లేవు ఇందులో. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంట్లో చనిపోతే యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ, అంతేకాని నార్మల్ డెత్స్ కవర్ అవ్వవు ఇందులో. అదొక జస్ట్ కండిషన్ తెలుసుకుని చేయాల్సింది. బట్ ఈవెన్ దెన్ 20 రూపీస్ ఇస్ ఎ వెరీ స్మాల్ అమౌంట్ కంపేర్ టు 2 lakhs. దీనికి మళ్ళీ ఒకవేళ ఎవరు కడితే వాళ్ళకేనా, లేదు అంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళకి ఏదన్నా ఎవరు కడితే వాళ్ళకే. 18 years నుంచి 70 years వరకు ఎవరైనా చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ ఉండాలి వాళ్ళకి. నిజంగా ఈ పథకం, ఈ స్కీమ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా ఇలాంటి పథకాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా గవర్నమెంట్ స్కీమ్స్? అయితే ఇందులో కొన్ని మాత్రం మీరు అన్నారు, యాక్సిడెంట్ అయితేనే, తర్వాత మొత్తానికి బెడ్కే పరిమితం అయితేనే అని అన్నారు. అలా కాకుండా ఇంకా మంచి బెనిఫిట్స్, ఎలాంటి డెత్ అయినా ఉన్నాయి మేడం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇంకోటి ఉంది, PMJJBY. అది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఇది ఎనీ కైండ్ ఆఫ్ డెత్ ని కవర్ చేస్తుంది. ఇది కవరేజ్ కూడా 2 lakhs ఉంది. 2 lakhs కవరేజ్. ఇయర్లీ ఒక 436 రూపీస్లో ఉంటుంది ప్రీమియం. దీని కూడా బ్యాంక్ అకౌంట్లో ఉండి 18 to 15 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాల మినిమం, 50 ఏళ్ళు మ్యాక్సిమము. ఒకవేళ ప్లాన్ తీసుకుంటే నేను రెన్యువల్ చేసుకుంటే అప్ టు 55 వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. ఏజ్ 50 దాటిన వాళ్ళు కొత్తగా తీసుకోవడానికి లేదు. 18 to 50 వాళ్ళు అయితే తీసుకోవచ్చు దీన్ని. ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్, ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ యొక్క పెనిట్రేషన్ చూస్తే మీరు ఓన్లీ 34% తీసుకున్నారు. అంటే 100 మందిలో 34 మంది మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అంటే చనిపోతే ఫ్యామిలీకి వచ్చే డబ్బులు 34%. అంటే సుమారుగా ఒక 66% అసలు చేయట్లేదు ఇన్సూరెన్స్ వాళ్ళు. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఫండమెంటల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో. గవర్నమెంట్ ఇలా అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి, ప్రతి ఇండియన్ను చక్కగా ప్రొటెక్షన్తో ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీలు సేఫ్గా ఉండే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి ఉంది ఈ స్కీమ్. 10 years నుంచి ఉంది స్కీమ్ ఆల్మోస్ట్. ఇప్పటికి ఇది ఎంత కట్టాలండి సంవత్సరానికి? 436 రూపాయలండి, సుమారు 436. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వస్తున్న GST రూల్స్ ప్రకారం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ మీద, హెల్త్ ఇన్సూరెన్స్ మీద GST ఇంక నుంచి తీసేస్తున్నారు. ఇంతకుముందు 18% 4%లో ఉండేవి.
అవి తీసేస్తున్నారు. ఎప్పటి నుండి ఇది అమల్లోకి వస్తుంది? 22nd of September తర్వాత నుంచి ఇప్పుడు 2025 దివాళీ సెలబ్రేషన్స్ అనుకోవచ్చు మనం. సో సంవత్సరానికి 436 రూపాయలు కడితే 2 లక్షలు ఎనీ డెత్, ఎనీవేర్ ఎనీ కైండ్ ఆఫ్ డెత్. ఏజ్ మాత్రం 18 to 50 18 to years 50. మాత్రమే. అవును అవును, దాన్ని మనం 55 years వరకు చేసుకోవచ్చు. రెన్యూవల్ అవుతుంది. సో ఇది ఎక్కడ మనం చేసుకోవచ్చు అండి? ఏ బ్యాంకులలో? అన్ని బ్యాంకుల్లో ఉంది మేడం ఇది. అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఈ స్కీమ్స్ ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటర్ గా ఉంటారు, వాళ్ళే అంతా మానిటర్ చేస్తారు. ఇది పబ్లిక్ ఒక రకమైన ఒక సేఫ్టీ ఇవ్వాలి, ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది ఒక గిఫ్ట్ అనుకోవచ్చు మనం. ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చా? ఆన్లైన్ కొన్ని చోట్ల అలౌ చేస్తున్నాయి మేడం, చాలా బ్యాంక్స్ అలౌ చేస్తున్నాయి, కొన్ని ఫిజికల్ గా చేసుకోవాల్సి ఉంటుంది. సో నిజంగా అండి ఇన్సూరెన్స్ అనేది నిజంగా మీరు అన్నట్టు మన ఇండియాలో చాలా తక్కువ అండి. అదర్ కంట్రీస్ లో దానికి చాలా ప్రయారిటీ ఇస్తారు. అవును, అది కంపల్సరీ అనేది ఒక రూల్ ఉండడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా, అందుకే ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉన్న ఫీల్ ఉంటది. అవును, అది మనకు ఒక రక్షణ. ఇన్సూరెన్స్ అనేది మనకు ఒక రక్షణ లాంటిది. అవును, ఈవెన్ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అబ్బా ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధైర్యంగా ట్రీట్మెంట్ కి ఒక్కటే మన బాడీ సహకరిస్తే సరిపోతుంది. కరెక్ట్. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేడం, ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏదైతే ఉందో, మనిషి చనిపోయాక ఇచ్చే డబ్బులు, దానికి ట్యాక్స్ లేదు. ట్యాక్స్ లేదు. ట్యాక్సే లేదు. అది 50 లక్షలు అవ్వచ్చు, ₹1 కోటి Okay. అవ్వచ్చు, ట్యాక్స్ లేదు. ఇప్పుడు అండర్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ లేకుండా ఉంది. ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు, ట్యాక్స్ లేదు. బ్యాంక్ ఎఫ్డీకి ట్యాక్స్ ఉంటుంది మెచ్యూరిటీలో, కానీ ఇన్సూరెన్స్ ప్రొసీడ్స్ చనిపోయాక గనక ఫ్యామిలీకి వచ్చే డబ్బులకి ట్యాక్స్ లేదు మేడం. ఎంత అమౌంట్ అంటే అది మంచి బెనిఫిట్. అది యాక్చువల్ ట్యాక్స్ లేకుండా వచ్చే డబ్బులు. ఆ ఫ్యామిలీ మంచి డిస్ట్రెస్ లో ఉండి అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక లంసమ్ అమౌంట్, వాళ్ళు కట్టింది చాలా చిన్న అమౌంటే, కానీ వాళ్ళకి వచ్చేది చాలా పెద్ద అమౌంట్. అది వాళ్ళ పిల్లల కోసం ఉపయోగపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అఫ్ కోర్స్ ఈ 2 lakhs గురించి నేను చెప్పట్లేదు, ఇన్ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవడం చాలా చాలా మంచిది. కరెక్ట్ అండి. ప్రతి ఒక్కరు చేసుకోండి. అసలు 100లో 34% అంటే నిజంగా అంటే 34 మెంబర్స్ అంటే రిమైనింగ్ 66 మెంబర్స్ ఏం చేసుకోవట్లేదు. అవును, అలాంటి వాళ్ళే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అవును, సో ప్రతి ఒక్కరికి మన నిత్యావసర వస్తువులు ఎంత ఇంపార్టెంటో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ ఇన్సూరెన్స్ బాగుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకొని ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి. రేపు మనం ఉన్నా లేకపోయినా మనల్ని తలుచుకొని మనం ఈ ఇచ్చిన బెనిఫిట్స్తో వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి. థ్యాంక్ యూ అండి. నమస్తే.